హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మహానాడు రోడ్ ఏరియాలో ఉన్నానండి. ఆయుష్ హాస్పిటల్కి చాలా దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక స్టాండ్ లోన్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అండి. ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఈ ఫ్లాట్స్ వచ్చేపాటికి మొత్తం ఒకసారి ఇక్కడ గమనించవచ్చండి. ఇదంతా కూడా స్టెప్స్, స్టైర్ కేస్ ఇలా ఇవ్వడం జరిగింది. SS రైలింగ్ ఇచ్చి ఆ గ్రానైట్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఇక్కడ లిఫ్ట్ కూడా మీరు చూడొచ్చండి. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ ఇచ్చారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి, గోల్డ్ ప్లేటెడ్ జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కంప్లీట్ గోల్డ్ ప్లేటెడ్ జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇది. సో చూసారు కదండి ఇది. అలాగే మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి, ఒక ఫుల్ లెంత్ డిజైన్ చేసిన గ్లాస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి బయట లిఫ్ట్ బయట వచ్చిన పార్ట్ అండి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్లాట్ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా కంప్లీట్ సిట్అవుట్ ఏరియా. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా సిట్అవుట్ ఏరియా. ఈ బయట వాల్ కూడా మీరు గమనించవచ్చు, మొత్తం టైల్స్ తో క్లాడింగ్ చేయించి కంప్లీట్ బార్డర్స్ వచ్చేప్పటికి ఇలా గోల్డెన్ స్ట్రిప్ తో ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు బయట సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్. WPVC మెటీరియల్ వాడారు. అలాగే లైట్స్ అవి కూడా మీరు చూడొచ్చు, మంచిగా LED టాప్లెట్స్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఫ్లాట్ ఇండిపెండెంట్ గా ఉండడం కోసం ఇక్కడ ఒక గేట్ అయితే ప్రొవైడ్ చేసుకుంటే కంప్లీట్ సెక్యూరిటీగా ఉంటుంది. అలాగే పైన మనకు ఒక CC కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారండి. దానివల్ల మన ఫ్లాట్స్ అన్ని కూడా కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ తో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్లాట్ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు ముందుగా అయితే మీకు సింహద్వారం చూపిస్తున్నాను. ఇది చూడండి అండి, చక్కటి డిజైన్ చేయించి డబల్ డోర్ టేక్వుడ్ సింహద్వారం అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా మనకి గుమ్మం అంతా చూడొచ్చు, కంప్లీట్ టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఇక్కడ కూడా విండోస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కూడా కంప్లీట్ టేక్వుడ్ తో అయితే చేయించారు. చూస్తున్నారు కదండి, డిజైన్ కూడా చాలా అంటే చాలా యూనిక్ డిజైన్ తో అయితే డోర్స్ అయితే చేయించారండి. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా చక్కటి లివింగ్ ఏరియా, స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు, చక్కటి సీలింగ్ డిజైన్ తో మంచి లైట్స్ అవి ప్రొవైడ్ చేసి చేయించారండి. ఫ్రెండ్స్, వీళ్ళైతే మనకి ఈ ఫ్లాట్స్ వితౌట్ కబోర్డ్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదొకసారి మీరు గమనించవచ్చు. ఈ టైల్స్ కూడా మీరు గమనించండి, 5x3 feet టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు, చూస్తున్నారు కదా. అలాగే మనకి విండోస్ వచ్చేప్పటికి WPVC విండోస్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ ప్రొవైడ్ చేసి మస్కిటో నెట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం లోపల చూద్దామండి. ఒకసారి కిచెన్, డైనింగ్ ఏరియా, పూజ గది, బెడ్రూమ్స్ అన్ని 1 by 1 అయితే చూపిస్తాను. ఇదైతే మనకి డైనింగ్ స్పేస్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఈ డైనింగ్ స్పేస్ అయితే చూసారు కదండి, ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ కింద వస్తుంది. నెక్స్ట్ అయితే మనకి కిచెన్ చూద్దామండి. ఇప్పుడు ఇది కిచెన్ వస్తుంది. ఈ సైడ్ కిచెన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి అండి, టైల్స్, వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, క్లాడింగ్ చేయించేశారు. అలాగే వీళ్ళు మనకి స్విచ్చెస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. కావాల్సిన దానికంటే ఎక్కువగానే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ వాష్ ఏరియా అయితే డైనింగ్ ఏరియా సైడ్ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు మన కరెంట్ సంబంధించిన స్విచ్చెస్ అవి కూడా కంప్లీట్ లెగ్రాండ్ బ్రాండెడ్ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి మనం పూజ గది చూద్దామండి. పూజ గది అయితే చూపిస్తాను ఇప్పుడు. ఈ పూజ గదికి కూడా చూడండి అండి, చక్కగా గ్లాస్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, డబల్ డోర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా పూజ గది కింద వస్తుంది. పూజ గదిలో కూడా చూడండి ఫ్రెండ్స్, చక్కగా వాల్ టైల్స్ అవి పై వరకు ఫిట్ చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్స్ ఎంబోజింగ్ లాగా డిజైన్ చేసి చేయించారు. చాలా చక్కగా ఉంది ఫ్లాట్ అయితే. అలాగే మనకి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ స్పేస్. ఇక్కడ కూడా మీరు సీలింగ్ వర్క్ అది గమనించండి, చాలా చక్కటి సీలింగ్ డిజైన్ చేయించి లైట్స్ అవి ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా చక్కగా ఉంది ఫ్లాట్ అయితే. చూసారు కదండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది.
అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము. ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేపాటికి మొత్తం వీళ్ళు శానిటరీ ఫిట్టింగ్స్ అయితే కంప్లీట్ జాగ్వార్ యూజ్ చేశారండి. ఇది డ్రై అండ్ వెట్ బాత్రూమ్. మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ గ్లాస్ కూడా జాగ్వార్ బ్రాండెడ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చండి మన బిల్డర్ ఎంత చక్కటి ప్రికాషన్స్, క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు అనేది. సో నెక్స్ట్ అనేది సెకండ్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా మీరు ఒకసారి సీలింగ్ వర్క్ అది అబ్జర్వ్ చేయొచ్చు. కిడ్స్ బెడ్రూమ్ లో వచ్చేవాటికి వార్డ్రోబ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. వార్డ్రోబ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి. చుట్టూ బాత్రూమ్స్ వచ్చేపాటికి గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించారు. కిడ్స్ బెడ్రూమ్ లో మనకు ఒక బాల్కనీ వచ్చింది. నెక్స్ట్ ఒకసారి ఆ బాల్కనీ అయితే చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన బాల్కనీ చూస్తున్నారు కదా. ఈ సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా చక్కగా డిజైన్ చేయించారు బిల్డర్. నెక్స్ట్ అయితే ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్స్ కూడా గుమ్మాలు చూడండి అండి, చుట్టూ కూడా మనకి టేక్ గుమ్మాలు ఇచ్చారు. అలాగే డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫిట్టింగ్స్ శానిటరీ ఫిట్టింగ్స్ కంప్లీట్ గా జాగ్వార్ యూజ్ చేశారండి. ఈ థర్డ్ బెడ్రూమ్ లో వచ్చేపాటికి మనకి వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ చక్కటి లగ్జరియస్ 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. ఫ్లోర్ కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ అండి. 4 ఫ్లోర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సేల్ కి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మహానాడు రోడ్ కి చాలా దగ్గరలో ఉన్న ఫ్లాట్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇవి సేల్ చేయడం మాత్రం వితౌట్ కబోర్డ్ వర్క్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఇది టోటల్ SFT అయితే 2220 SFT వస్తుందండి. స్లాబ్ ఏరియా అయితే 1850 SFT వస్తుంది. అన్డివైడెడ్ షేర్ అయితే 68 గజాలు ఇస్తున్నారండి. ఈ ఏరియాలో ల్యాండ్ షేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఇది. నెక్స్ట్ ప్రైస్ అయితే 1,50,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇది కబోర్డ్ వర్క్ లేకుండా 1,50,00,000 అయితే కోట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియచేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.